విహారి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. బయట నుంచొని అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. పద్మాక్షి ఇలా అంటుంది కదా, నా కూతురు నీ విషయంలో ప్రేమలో పడిపోవటానికి, నిన్ను పెళ్లి చేసుకోవటానికి కారణం నువ్వే అని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే సహస్ర కనిపిస్తూ ఉంటుంది. సహస్ర, బావా నువ్వు లేకపోతే నేను ఉండలేను బావా, నువ్వే నా ప్రాణం అని అంటూ సహస్ర అంటుంది. ఇక లక్ష్మి అంటుంది, మీరు సంతోషంగా ఉండటమే నాకు కావాలి విహారి గారు అని చెప్పిన మాట యమున వచ్చి ఇలా అంటుంది కదా, నా కొడుకు ఒక్కసారి మాట ఇచ్చాడంటే మాట తప్పుడు అని చెప్పి యమున అలాగే లక్ష్మి ఇంకా అంతా వాళ్ళ మాటలన్నీ విహారికి ఇంకా అలా వినిపిస్తూ ఉంటాయి. మనుషులు కనిపించి ఎదిరించి మాట్లాడినట్టుగా క్వశ్చన్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది విహారికి. ఇంకా లక్ష్మి ఏమో, నా మెళ్ళో మీరు తాళి కట్టారు, అదే చాలు నాకు, మీరు సంతోషంగా ఉండాలి అని లక్ష్మి అంటూ ఉంటే, సహస్ర ఏమో, ఈ తాళిని నువ్వు నా మెళ్ళో కట్టాలి, ఇంకా ఎవరికి నువ్వు భర్తగా ఉండటం నాకు ఇష్టం లేదు, నువ్వే నా భర్త అని అంటూ సహస్ర అలాగే పద్మాక్షి, నా కూతుర్ని నువ్వు తప్ప ఇంకా ఎవరు దాన్ని మార్చలేరు, అది నీ ప్రేమలో మునిగి తేలుతుంది అని అంటూ అలాగే లక్ష్మి ఏమో, విహారి గారు మీరు సంతోషంగా ఉండాలి, మీరు ఇచ్చిన మాట నిలబడాలి, మీ రెండు కుటుంబాలు కలవాలి అని అంటే యమున కూడా, అవును రెండు కుటుంబాలని కలుపుతానని మాటిచ్చావు విహారి అని అంటూ వాళ్ళమ్మ అలాగే లక్ష్మి సహస్ర వాళ్ళ మాటలు వినిపించి తల పట్టుకొని విహారికి చాలా నొప్పిగా అనిపించేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అలా అరిచేసి ఇంకా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవైపు సహస్ర, ఇంకోవైపు లక్ష్మి, ఇంకోవైపు యమున, ఇంకోవైపు పద్మాక్షి అందరూ కూడా వచ్చి ఇంకా తల పీకు తిన్నట్టుగా మాట్లాడుతూ మాటలతో ఇంకా చిత్రవద చేసినట్టుగా అనిపించేసి విహారి గట్టిగా అరిచేసి ఇంకా బాధపడుతూ ఉంటాడు. అలాగే యమున, రేపు ఉదయం కల్లా నీ భర్త ఎవరో చెప్పకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి సూసైడ్ చేసుకుంటాను అని చెప్పి గన్ పట్టుకుంటుంది కదా, అన్నీ గుర్తు తెచ్చుకొని ఉదయంకి విహారి రెడీ అయిపోయి ఆలోచిస్తూ వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. సత్య ఎక్కడున్నావురా అంటే, నేను దారిలో ఉన్నానురా అంటే, అయితే వెంటనే ఇక్కడ లక్ష్మిని పంపించాలి, ఎయిర్పోర్ట్లో టికెట్స్ బుక్ చేయి అని అంటూ చెప్పడంతో సత్య సరేనంటాడు. ఇంకా విహారి కంగారు పడుతూ ఈరోజు అమ్మ నుంచి లక్ష్మిని ఎలాగైనా కాపాడాలి కూర్చుంది. లక్ష్మి భర్త ఎవరు తెలుసుకోవాలని అని అనుకుంటూ లక్ష్మి దగ్గరికి వస్తే లక్ష్మి బెడ్ మీద కూర్చొని ఉంటుంది. విహారి వచ్చి ఇలా అంటాడు, లక్ష్మి తొందరగా నువ్వు బయలుదేరు అంటే, ఎక్కడికి విహారి గారు అని అంటంతో, నువ్వు బెంగళూరు వెళ్ళాలి పద లక్ష్మి అంటే, బెంగళూరా నేనెందుకు అని అంటే, అది కంపెనీ మీటింగ్ అది అని చెప్పి నేను ఏదో ఒకటి చెప్పి పంపిస్తాను, లేదంటే ఈరోజు నిన్న అమ్మ అడుగుతానని చెప్పింది కదా అందుకనే అని అంటంతో, అప్పుడు లక్ష్మి బెంగళూరు నేను వెళ్తాను అంటే వాళ్ళు నమ్ముతారా బాబు, నమ్మరేమో అని అంటే, అప్పుడు విహారి అంటాడు, నేను ఏదో ఒకటి చెప్తాను, ఫస్ట్ నువ్వు లగేజ్ తీసుకో అని అంటూ అక్కడ ఎయిర్పోర్ట్లో టైం అయిపోతుంది అని చెప్పడంతో సరే అని చెప్పి లక్ష్మి బ్యాగ్ తీసుకుంటుంది. విహారి ఆ బ్యాగ్ని తీసుకొని పద అనేసి అన్ని సర్ది పెట్టి లక్ష్మికి ఇస్తే ఇద్దరు కలిసి కిందికి వస్తే అందరూ అక్కడ వచ్చేసి నిలబడి చూస్తూ ఉంటారు. అప్పుడు లక్ష్మిని చూసి విహారి, లక్ష్మి ఎక్కడికి వెళ్తుంది అని యమున అడిగితే విహారి ఇలా అంటాడు, అమ్మ లక్ష్మి వెళ్తుందమ్మా అని అంటే, ఎక్కడికి వెళ్తుంది అని అడిగితేంతో కంపెనీ మీటింగ్ గురించి బెంగళూరు వెళ్తుంది అని చెప్పడంతో ఇక అప్పుడే అందరూ షాక్ అయిపోతారు. పద్మాక్షి క్లాప్స్ కొడుతూ ఇలా అంటూ ఉంటుంది, ఓహో మంచి ప్లాన్ చేశారు తల్లి కొడుకులు ఇద్దరు కలిసి, ఏంటి యమున ఇది నీ ప్లానే కదా, ఇంకా దాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తే భర్త గురించి తెలుసుకోవటం అదంతా వేస్ట్ అయిపోతుంది, ఇంకా మళ్ళీ ఆ గొడవంతా ఆగిపోతుందనే కదా అంటే, వదిన నేను కావాలని ఎందుకు చేస్తాను, నేను చేయలేదు వదిన అని అంటూ యమున అంటుంది. అలా అనేసరికి నువ్వు చేయకపోతే ఈ ప్లాన్ ఏంటి అని అంటూ పద్మాక్షి అంటుంది. అలా అనేసరికి ప్లాన్ లేదు ఏమీ లేదు వదిన, నిజం చెప్తున్నాను, ఇందులో మాకు ఎలాంటి సంబంధం లేదు, నేను కావాలని తనని ఎందుకు పంపించాలని చూస్తాను అని అంటూ యమున అంటుంది. అప్పుడు విహారి అంటాడు, అది కాదతయ్య తనకి ఇలా మీటింగ్ ఉంది అని అంటూ చెప్పడంతో అంబిక అంటుంది, మీటింగ్ ఏంటి విహారి, ఇప్పుడు ఆ మీటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటూ అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఇంకా విహారి ఇలా అంటాడు, కంపెనీ మీటింగ్స్ ఉన్నాయి కదా అత్తయ్య, ఆ విషయం నీకు తెలియదా అని అంటూ ఇలా చెప్తే ఇంకా అంబిక సైలెంట్ అయిపోతుంది. అయినా అదే వెళ్ళాలని ఏముంది బావా, ఇంకెవరినైనా పంపించవచ్చు కదా, తనని ఎందుకు పంపిస్తున్నావు అని అంటూ సహస్ర అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే తన భర్త గురించి తెలిసిపోతుంది కదా, తెలవాలి అని చెప్పి పట్టుకొని కూర్చున్నాం కాబట్టి దాన్ని ఇలా పంపించేయాలని చూస్తున్నాడేమో విహారి అని పద్మాక్షి అంటుంది. అప్పుడు అంబిక అంటుంది, అవును విహారి మన కంపెనీలో ఇదొక్కతే ఉందా ఏంటి పంపించడానికి, అయినా ఇంకా వేరే వాళ్ళని పంపించవచ్చు, ఏదైనా అంత అర్జెంట్ అయితే తనే ఎందుకు వెళ్ళడం అంటే, అత్తయ్య తనే వెళ్ళాలి, తనకు చేసే ప్రాజెక్టు తను వెళ్తేనే బాగుంటుంది, లేదంటే చాలా నష్టం వస్తుంది, నాకు ఇంట్లో సమస్యలు ఉన్నా ఇంట్లో వాళ్ళు ఎంతో, కంపెనీ కూడా
అంతే కాబట్టి నేను లక్ష్మిని పంపించాలి అనుకుంటున్నాను అని విహారి చెప్తాడు. ఆ మాటలు విని అంబిక అలా సైలెంట్ అయిపోతుంది. ఇంకా లక్ష్మి అలా చూస్తూ ఇంకా టెన్షన్ పడుతూ ఉంటుంది. యమున అంటుంది, చూడు లక్ష్మి, ఇప్పుడు వెళ్తే వెళ్ళావులే కానీ రేపు వచ్చాకైనా నువ్వు అసలు నిజం చెప్పాలి, నీ భర్త గురించి వివరాలు ఖచ్చితంగా చెప్పాలి లక్ష్మి అని అంటూ చెప్పడంతో, సరే అమ్మా మళ్ళీ వచ్చాక చెప్తుందిలే, పద లక్ష్మి తొందరగా వెళ్ళాలి పద, టైం అయిపోతుంది అని అంటూ విహారీ అంటాడు. అలా అనేసరికి సరే అని చెప్పి లక్ష్మి విహారీ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. బయటికి వచ్చిన తర్వాత విహారీ, ఇదేంటి సత్య ఇంకా రాలేదు, పద నేను ఎయిర్పోర్ట్ దాకా నేను డ్రాప్ చేస్తాను అని విహారీ లక్ష్మిని తీసుకొని కారులో ఎక్కిన తర్వాత వెళ్తూ ఉంటారు. విహారీ గారు, నేను ఇప్పుడు ఇలా వెళ్తున్నానంటే వాళ్ళెవరూ నమ్మరేమో విహారీ గారు అని అంటంతో, ఏది ఏమైనా సరే ఈరోజు నిన్ను ఈ సమస్య నుంచి తప్పించాలి అనుకున్నాను లక్ష్మి, అందుకనే నేను ఇలా చేస్తున్నాను అని అంటంతో అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది, లేదు విహారీ గారు, వాళ్ళు ఎలాగైనా ఈ విషయాన్ని వదిలిపెట్టరు, తర్వాత అయినా చెప్పాలి కదా అంటే, తర్వాత ఎలాగ తెలిసేది ఉంటే అలా జరుగుతుంది లక్ష్మి, ఇప్పుడు మాత్రం నిన్ను పంపించేస్తాను, నీ మెళ్ళో ఉన్న తాళి గురించి అప్పుడు నాకు విలువ తెలియదు, అప్పుడు నేను అలా ప్రవర్తించాను, కానీ అన్నీ తెలిసిన తర్వాత నిన్ను ఇబ్బంది పెట్టాలి అనుకోవట్లేదు అని విహారీ చెప్తాడు. ఇక అప్పుడే యమున ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇదేంటి అమ్మ ఈ టైంలో మళ్ళీ ఫోన్ చేస్తుంది అని విహారీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో అమ్మ అని అంటంతో విహారీ ఎక్కడున్నారు అని అంటే, ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళామమ్మా అని అంటూ దగ్గరలో ఉన్నాను అని చెప్పడంతో, అయితే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, రిటర్న్ వెనక్కి వచ్చేసేయండి అని అంటూ చెప్పగానే విహారీ, ఎందుకమ్మా ఇప్పుడు రిటర్న్ రావటం, ఇంకా కొంచెం అయితే ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది, నేను దించేసి వస్తాను అని అంటే, వద్దు లక్ష్మి భర్త గురించి మాకు ఇక్కడ అందరికీ తెలిసిపోయింది, అందుకనే వచ్చేయమని చెప్తున్నాను అని యమున అంటుంది. అప్పుడు విహారీ, అదేంటమ్మా లక్ష్మి భర్త గురించి ఎలా తెలిసింది అంటే, తెలిసిపోయిందని చెప్తున్నాను కదా, వచ్చేసేయండి వెంటనే అని చెప్పడంతో సరే అని చెప్పేసి ఇంకా అప్పుడు విహారీ అంటాడు, ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా యూటర్న్ తీసుకొని ఇంటికి బయలుదేరితే లక్ష్మి అంటుంది, అదేంటి విహారీ గారు నా గురించి తెలిసిపోయింది అంటే పెద్ద గొడవ జరుగుతుంది, వద్దు విహారీ గారు అని అంటంతో, ఇంకా నేను అమ్మగారికి అలాగే అందరికీ నేను మొహం ఎలా చూపించాలి, సహస్రమ్మకి అలాగే పద్మాక్షి అమ్మకి వాళ్ళకి నేను మొహం చూపించలేను, మీ గురించి తెలిసిపోయింది అంటే నేను అక్కడికి రాకుండా ఉండటమే మంచిది అంటే, ఏది అయితే అది అవుతుంది, దైవ నిర్ణయం ఏం ఉంటే అది అవుతుంది లక్ష్మి, పద అని చెప్పి ఇంటికి తీసుకొని వస్తాడు. కారులో నుంచి దిగిన తర్వాత లక్ష్మి రావటానికి భయపడుతూ ఉంటే, పద లక్ష్మి ఏం కాదు అని ఇంట్లోకి చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు విహారీ.